ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో ఎప్పటిలాగే బాబా గారు తన బిడ్డలందరికీ కూడా ఒక చక్కని సందేశం తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఏమంటున్నారంటే, బిడ్డ, గాలి, ప్రేమ, నమ్మకం, ఆనందం, అనురాగం అనేవి అంగట్లో అమ్మకానికి దొరకవు. గాలి ఆకాశంలో, ప్రేమ మమకారంలో, నమ్మకాన్ని మనస్సులలో పెంచుకోవాలి. ఆనందాన్ని, అనురాగాన్ని మనుషులతో పంచుకోవాలి బిడ్డ. ఎప్పుడు ఒక్క డబ్బుకే ప్రాముఖ్యత ఇస్తూ ఈరోజు నీ చుట్టూ ఉన్న జనం డబ్బు మనుషులైపోతున్నారమ్మా. వాళ్ళని చూసి నువ్వు ఏమీ నేర్చుకోవద్దు. ఒకవేళ వాళ్ళలో నేర్చుకోవాలి అంటే వాళ్ళలో ఉన్న మంచి గుణాలను నేర్చుకో. అంతేకాని కేవలం డబ్బు కోసం మనుషుల జీవితాలతో ఆడుకోవటం నేర్చుకోవద్దు బిడ్డ. నీ స్వశక్తిపై సంపాదించే ఒక్క రూపాయి అయినా నీకు సంతృప్తినిస్తుంది. అదే చెడుదారిలో వెళ్ళి సంపాదించిన కోట్లైనా సరే, ప్రస్తుతం నువ్వు సంతోషంగా ఉన్న వాటి కర్మఫలాలను అనుభవించాల్సి వస్తుంది. జాగ్రత్త బిడ్డ. నిర్మలమైన నీ మనసు, నిస్వార్థమైన నీ భక్తి అంటే నాకు ఎంతో ఇష్టం తల్లి. అందుకే ప్రత్యేకంగా నా బిడ్డకై నేను ఈ సందేశాన్ని చెబుతూ ఉన్నాను. పొరపాటున కూడా చెడు దారిలో వెళ్ళొద్దని నా బిడ్డను హెచ్చరిస్తూ ఉన్నాను తల్లి. మీరు నా వంక ఒక్కసారి చూడండి. నేను మీ వంక పదే పదే చూస్తాను. మీ భారాలను నాకు అందిస్తే నేను తప్పక మోస్తాను బిడ్డ. నా సహాయం, బోధన కోరిన వారికి అవి వెంటనే లభిస్తాయన్న విషయం గుర్తించుకో. స్వచ్ఛమైన మనసుతో నా వైపు ఒక్క అడుగు వేయాలని అనుకుంటే చాలు తల్లి. నిన్ను చేరే వరకు నేనే స్వయంగా నడిచి వచ్చేస్తాను. నా బిడ్డలంటే నాకు అంత మక్కువ. చూడమ్మా, విగ్రహంతో రక్షకుడిగా, నిగ్రహంతో పరిరక్షకుడిగా, అనుగ్రహంతో సంరక్షకుడివై మా అందరి అయ్యవయ్యావు అని ఏ రోజు నువ్వు నన్ను ప్రార్థిస్తూ నా వైపు చూస్తావో ఆ రోజు నుంచి నీ సమస్తం నేనే అవుతాను. నీ రక్షకుడినై నీ వెంట తప్పక నడుస్తాను. చుట్టూ పొంచి ఉన్న ప్రమాదాల నుంచి నా బిడ్డను నేను రక్షించుకుంటాను తల్లి. ప్రపంచంలో ఉన్న భారాన్నంతా భగవంతుడు మోసేటప్పుడు నీ ఒక్కరి భారాన్ని మోయలేడా చెప్పు? నువ్వు నా ప్రియమైన బిడ్డవి అమ్మ. అలాంటిది నిన్ను ఒంటరిగా వదిలేస్తానా? అనుక్షణం నేను నీతోనే నడుస్తూ ఉన్నాను. ఒక్కసారి నీ మనోనేత్రంతో నన్ను చూడడానికి ప్రయత్నించు. నేను నీ పక్కనే కనబడతాను తల్లి. అనవసరంగా ఆందోళన చెందకు. ఎల్లవేళలా నేను నీ పక్కనే ఉంటాను. ఒకే మనసుతో నన్ను చూడు బిడ్డ. నేను కూడా నిన్ను అలాగే చూస్తాను. మా గురువు నాకు ఇంతకంటే వేరే ఏమీ నేర్పించలేదు తల్లి. నాకు నా బిడ్డలను సంతోషంగా చూడాలన్నదే కోరిక. వారిని మంచి మార్గంలో నడిపించుకోవాలన్నదే నా కోరిక. తప్పకుండా నేను అలానే నడిపించుకుంటాను. వాళ్ళని ఈ సంఘంలో, సమాజంలో మంచి బిడ్డలుగా తీర్చిదిద్దుకొని 10 మందికి ఆదర్శంగా నిలబడేలా చేసుకుంటాను. అందుకోసం వారికి కొన్ని కష్టాలు, కొన్ని పరీక్షలు తప్పవు. బంగారాన్ని నిప్పుల కొలిమిలో కాలిస్తేనే కదా అది అందమైన ఆభరణంగా తయారవుతుంది. అలానే నా బిడ్డలు కూడా కష్టాల కొలిమిలో నలిగినప్పుడే వారు పరిపూర్ణులుగా తీర్చిదిద్దబడతారు. చూడు తల్లి, ఎవరైతే నిరంతరము నన్నే ధ్యానిస్తూ నా నామాన్ని జపిస్తూ ఉంటారో
ఎక్కడున్నా నా గురించే మాట్లాడుతూ ఉంటారు. వారే నాకు అత్యంత ఇష్టలు. వారిని నేను ఎప్పుడు కలలో కూడా వదులుకోను. ఎల్లవేళలా వారి పక్కనే ఉంటూ వారికొక మంచి భవిష్యత్తును అందిస్తాను. నేను నా బిడ్డలకు ఒక్క విషయం చెబుతాను తల్లి. నన్ను కేవలం స్మరించండి. అంతఃకరణంలో నా యందు విశ్వాసముంచండి. ఏ కోరికలు కోరకుండా నిష్కామంగా నన్ను ఆరాధించండి. మీరు కృతకృత్యులై శుభాలను పొందుతారు బిడ్డ. ఈ మాటలు మాత్రమే నేను నా బిడ్డలకు చెబుతాను. నేను నీతో లేనని నీకు అనిపించినప్పుడల్లా ఆ సమయంలో నేను నీతోనే ఉన్నానమ్మా. అది కేవలం నీ పరిస్థితి మాత్రమే నన్ను అనుభూతి చెందనివ్వదు. కానీ ప్రతి క్షణం నేను నీతోనే ఉన్నాను. పొరపాటున కూడా నేను నీ చెయ్యి వదిలానని అనుకోకు. నువ్వు నన్ను వదిలిపెట్టినా సరే నా బిడ్డలను ఎప్పుడూ నేను వదలను. వారిని ఒంటరిగా వదిలి వారిని మానసిక క్షోభకు గురి కానివ్వను. నా బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. అందుకోసం నేను ఏదైనా చేస్తాను. నా బిడ్డలు అడిగిన ప్రతిదీ వారికి ఇస్తాను. కేవలం భవిష్యత్తులో వారు ఏది ఇస్తే సంతోషంగా ఉంటారో, అది వస్తువైనా మనిషైనా తప్పకుండా వారికి అందిస్తానమ్మా. ప్రతిదానికి కొంత సమయం పడుతుంది. ఇంతలో నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నీ జీవితాన్ని కష్టాల కొలిమిలోకి నెట్టేసుకోకు బిడ్డ. ఈ తండ్రిపై నమ్మకం ఉంచి శ్రద్ధ సబూరితో ఉండు. నీకు కావలసిన ప్రతిదీ నీకు అందుతుందమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా సరే జీవితంలో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. మన జీవిత లక్ష్యం ఏమవ్వాలంటే అంతటా ఉన్న ఆ పరమాత్మను ప్రేమించడం అవ్వాలి. ఆ పరమాత్మలో లీనమవ్వడం, ఆ పరమాత్మలో లయమవ్వడం, శరణనడం, శరణాగతిని పొందడం మన జీవిత లక్ష్యం అవ్వాలి. మనం భగవంతుణ్ణి స్మరిస్తున్నామంటే అది భగవంతుడు అనుగ్రహించిన వరం అన్న విషయాన్ని గుర్తించుకోండి. అనుగ్రహం అనేది భగవంతుని గుణం కాదండి. అనుగ్రహమే భగవంతుడు. భగవంతుడు మనకు కష్టాలనిస్తూ మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని మనం అనుకోవచ్చండి. కానీ నిజానికి ఆ భగవంతుడు మనల్ని ఆ విధంగా రక్షించుకుంటున్నాడనే చెప్పాలి. ఆ కష్టాల ద్వారా మన కర్మలను పోగొట్టి మనకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తున్నాడని మనం గుర్తించుకోవాలి. ఈ విషయాన్ని గుర్తించుకున్న రోజు, ఈ విషయం అందరికీ అర్థమైన రోజు ఏ బిడ్డ బాధపడడు, ఎవ్వరికీ ఏ లోటు ఉండదండి. సమస్తం ఆ తండ్రి. ఆ తండ్రికి అన్నీ తెలుసు. మనకు ఏది ఎప్పుడు ఇవ్వాలో అది ఖచ్చితంగా మనకు అంది తీరుతుంది. ఇదండి ఈరోజు బాబా గారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.